దంపతుల మధ్య ఎంత పారదర్శకత ఉంటే వారి అనుబంధం అంత దృఢంగా మారుతుంది. ఇందులో మరో మాటకు తావులేదు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణకు ఇది వర్తిస్తుంది. అయితే సాధారణ సమయాల్లో ఇద్దరు ఎన్ని విషయాల గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నా మనసు విప్పి మాట్లాడుకునేది మాత్రం పడక గదిలోనే. ఏకాంత సమయంలో ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ రొమాంటిక్ గా మాట్లాడుకోవడాన్నే పిల్లో టాక్ అని పిలుస్తారు. నిజానికి పిల్లో టాక్ వల్ల దాంపత్య బంధంలో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు నిపుణులు. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే పిల్లో టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళై ఏళ్లు గడుస్తున్న దంపతులిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు బోలెడుంటాయి. సాధారణ సమయాల్లో వీటన్నిటి గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చు, సందర్భము రాకపోవచ్చు. కానీ రాత్రిళ్ళు పడక గదిలో భార్యాభర్తల మధ్య దొరికే ఏకాంతం వీటన్నిటి గురించి నిర్మోహమాటంగా బయటపెట్టే చనువునందిస్తుంది. పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భాగస్వామి మనసును చదివేయచ్చు. రోజంతా ఆఫీస్, ఇంటి పనులతో క్షణం తీరుకుండదు. మరోవైపు పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మనల్ని మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. కాస్తంత సమయం దొరకడమే గగనమనుకునే ఇలాంటి బిజీ షెడ్యూళ్ల వల్ల తలెత్తే ఒత్తిడి, ఆందోళనలు చాలా మందికి అనుభవమే. ఇక వీటి వల్ల చాలా మంది భార్యాభర్తలు లైంగిక జీవితానికి దూరమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు పిల్లో టాక్తో చక్కగా దూరమవుతాయి. రాత్రిళ్లు పడక గదిలో భార్యాభర్తలిద్దరూ ఏకాంత సమయం గడపడం వల్ల ఇద్దరిలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు దూరమై ప్రశాంతత దరిచేరుతుంది. ఇది ఇద్దరిలో రొమాంటిక్ ఆలోచనల్ని ప్రేరేపిస్తుందని, తద్వారా లైంగిక జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే జంటలు రోజంతా ఎంత బిజీగా ఉన్నా రాత్రిళ్లు మాత్రం కాసేపు మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిది. కొంతమంది దొరికిన ఏకాంత సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంటారు. ఆఫీస్ గొడవలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఎప్పుడో జరిగిన విషయాలు వంటివి చర్చించుకుంటారు. నిజానికి దీనివల్ల ప్రశాంతంగా, అన్యోన్యంగా గడపాల్సిన సమయం కాస్త వృధా అయిపోతుంది. ఇలాంటి విషయాల గురించి కలిసి ఇంటి పనులు చేసుకునేటప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి వీటికి బదులు తమ పెళ్లినాటి జ్ఞాపకాలు, హనీమూన్ మధురానుభూతులు, ఇచ్చిపుచ్చుకున్న కానుకలు, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మర్చిపోలేని సరదా సంఘటనలు వంటివన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది అంటున్నారు నిపుణులు.